అండి అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' దీని గురించి మనం రోజు ఒక కంటెంట్ చేస్తున్నాం. చేయాలి. ఇంకేదంటే దీని గురించి మనం చెప్పడానికి ఒక ఎగ్జాక్ట్ అని ఫీల్ అవుతున్నాం. ఇంకేదంటే అవే కలెక్షన్స్, అవే జోరు ఏమాత్రం తగ్గట్ల. ప్రతిరోజు వర్కింగ్ డేస్‌లో కూడా 1,00,00,000 పైనే షేరు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే. నిజంగా వర్కింగ్ డేస్‌లో కూడా ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా క్రిటిక్స్ కూడా నోరు మెదపట్లేదు. ఏంటంటే సినిమా అంత నెగెటివ్ టాక్ వచ్చింది, అంత బ్యాడ్ టాక్స్ వచ్చింది, అందరూ రూమర్స్ వచ్చినాయి. కానీ సినిమా ఏంటి 3 రోజులకి పడిపోవాలి సినిమా. ఈ ఆటకి 15 రోజులైంది. వీకెండ్‌లో వచ్చేటప్పటికి 3,00,00,000, 4,00,00,000 షేర్ వస్తుంది. గ్రాస్ వచ్చేటికి 7,00,00,000, 8,00,00,000 వచ్చేస్తుంది. వర్కింగ్ డేస్‌లో కూడా 1,00,00,000 పైనే షేర్ వచ్చేస్తుంది. 2,00,00,000 గ్రాస్ వస్తుంది. అసలు ఏంటి? ఈ కలెక్షన్స్ ఏంటి? అందరూ నెగెటివ్ టాక్ తెచ్చారు కదా ఈ మూవీకి. ఎందుకు ఇంత వస్తున్నారంటే ఇది ఎంత పేటీఎం గాళ్ళు నెగెటివ్ టాక్ తెచ్చినా, అదర్ ఫ్యాన్స్ వాళ్ళు నెగెటివ్ టాక్ తెచ్చినా 'అఖండ 2 తాండవం జై బాలయ్య' అని అనవలసిందే. చిన్నపిల్లల కానించి 70, 80 సంవత్సరాల వయసు చూళ్ళు కూడా జై బాలయ్య. అది ఒక మనం బాలయ్య బాబుకే చెల్లింది. ఏ ఇతర హీరోలకి చెల్లలేదు. ఏంటంటే ప్రతి బాలయ్య బాబుకి చిన్నపిల్లల కాంచి 80 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కూడా జై బాలయ్య అని అని తీరవలసిందే. నిజంగా ఈ 'అఖండ 2 తాండవం' నిజంగా పబ్లిసిటీ చిన్నపిల్లలు కానించి 80 సంవత్సరాల వయసుతో ఉన్నవాళ్ళు వీళ్ళే సినిమాని పబ్లిసిటీ చేసి సినిమా చూడండి అని చెప్పడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. నిజంగా అదే జోరు. నిన్న 14వ రోజు క్రిస్మస్ హాలిడే 4 సినిమాలు రిలీజ్ అయినాయి. మన 'సంబాల', 'చాంపియన్', 'దండోరా', 'ఈష' ఈ 4 సినిమాలు రిలీజ్ అయిన నిన్న క్రిస్మస్‌కి ఏమాత్రం 'అఖండ 2 తాండవం' కలెక్షన్ తగ్గలేదు. నిన్న భారీగా పెరిగినాయి నిజంగా. నిజంగా ఈ 4 సినిమాలు రిలీజ్ అయినయి కలెక్షన్ తగ్గిపోతాయి అనుకున్నారో నెవర్. మొత్తం 4 సినిమాలు నిన్న డే 1 ఈ 4 సినిమాలు ఎంత గ్రాస్ వచ్చిందో ఒక 'అఖండ 2 తాండవానికి' అంతే గ్రాస్ వచ్చింది. ఇంకేంటంటే నిన్న ఈ 4 సినిమాలు కలిపి 8,50,00,000, 9,00,00,000 గ్రాస్ వచ్చింది. 'అఖండ 2 తాండవానికి' కూడా సేమ్ 8,50,00,000 వరకు గ్రాస్ వచ్చింది. 4,00,00,000 పైన షేర్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా దాదాపుని 92,00,00,000 చిల్లరే 92 కోట్లు అయితే కన్ఫర్మ్. మొత్తం వరల్డ్ వైడ్గా 92 కోట్లు అయితే షేర్ వచ్చింది. ఇంకా మనకు రావాల్సింది దాదాపుని 11 కోట్లు రావాలి. ఇంకా మనకి ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, సండే మళ్ళీ 2 రోజులు మళ్ళీ వర్కింగ్ డేస్, మళ్ళీ జనవరి 1 మళ్ళీ వీకెండ్ డే. ఇంకా అదే జోరు ఏమాత్రం తగ్గదో. ఇంకా ఈ కలెక్షన్లు పెరుగుతాయి తప్ప. ఇది చెప్తున్నాను కదండి మొన్న నుంచి ప్రతి కంటెంట్లోనే చెప్తున్నాను. ఇది జనవరి 8వ తారీఖు వరకు కూడా ఫుల్గా రన్ అవుతుంది. తర్వాత సంక్రాంతికి కూడా ఈ మూవీ కొన్ని థియేటర్లో నడుస్తుంది. ఇది సినిమా లాంగ్ రన్ వెళ్ళబోతుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి, అలాగే పెద్ద వయసుతో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చూస్తున్నారు. సినిమాకి కలెక్షన్లు అయితే బాగానే ఉంటాయి లాంగ్ రన్లో, నో డౌటు. బాలయ్య బాబు 100 కోట్ల షేర్ క్లబ్లో చేరబోతున్నాడు, నో డౌటు. ఇది ఎంతమంది బ్యాడ్ రివ్యూస్ తెచ్చినా, ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా నిజంగా ఇది బాలయ్య బాబుకే చెల్లింది ఒక ఈ రికార్డ్ అనేది. ఇంకేంటంటే సినిమా నెగిటివ్ టాక్ వచ్చిందంటే 3వ రోజుకి మొత్తం కలెక్షన్ డల్ అయిపోతాయి. అసలు వర్కింగ్ డేస్లో జనాలు సినిమా థియేటర్లోనే ఉండరు. అదే మన బాలయ్య బాబు ముందు పనిచేయలేదు. అంత పంచిలు అయిపోయింది. ఇంకా ప్రతి వీకెండ్ వచ్చేటికి ఎక్సలెంట్ వరల్డ్ చేస్తుంది. ఈరోజు కూడా బాగానే ఉంది శుక్రవారం, రేపు శనివారం, సండే కూడా ఎక్సలెంట్ వరల్డ్. ఇంకా బాలయ్య బాబు 'అఖండ 2 తాండవం' బ్లాక్ బస్టర్ వెళ్ళిపోతుంది. మొన్నటిదాకా నేను సూపర్ హిట్ అన్నాను. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ ఈ ట్రోల్ చేసిన జనాలందరూ కూడా ఎవరో కూడా ప్రతి ఒక్కరు మూసుకుని కూర్చున్నారు. మనం ఈ సినిమాని ఎంత బ్యాడ్ చేసాము, ఎంత నెగిటివ్ ట్రోల్ చేసాము, అయినా ఏంటి మూవీ ఏంటి అలా ముందుకు వెళ్తుంది. కలెక్షన్లు పెరిగిపోతున్నాయి, కలెక్షన్లు భారీగా వచ్చేస్తున్నాయి. సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కానీ కలెక్షన్లు అయితే తగ్గలేదు. అవతారం వచ్చింది, సినిమా పడిపోద్ది 'అఖండ 2' అనుకున్నాం. అయినా సరే అవతారం సినిమా పోయింది కానీ 'అఖండ 2 తాండవం' కలెక్షన్లు అయితే తగ్గలేదు. చిన్న సినిమాలు వచ్చినాయి క్రిస్మస్ రోజుని 4 సినిమాలు, అయినా సరే 'అఖండ 2' కలెక్షన్ తగ్గలేదు. ఏమాత్రం తగ్గదు.
ఇది సంక్రాంతి వరకు కూడా లాంగ్ రన్ మూవీ అవ్వబోతుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. బాలయ్య బాబు అభిమానులు తొడ కొట్టవలసిందే. నిజంగా బాలయ్య బాబు అభిమానులు చాలా కష్టపడ్డారు, ఎంతో ఇదయ్యారు. మన బాలయ్య బాబు అఖండ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాం, నెగిటివ్ టాకులు తెచ్చాను, కానీ అవన్నీ డోంట్ కేర్. నిజంగా బాలయ్య బాబు నుంచి డైలాగులు వస్తాయి, ఐ డోంట్ కేర్, ఇవన్నీ కూడా ఆయనకే చెల్లుతాయి, వేరే హీరోలకి ఎవరికీ చెల్లవు. అది బాలయ్య బాబుకి ఒకటే చెల్లుతుంది. అఖండ 2 తాండవం సినిమా నిజంగా లాంగ్ రన్ నడుస్తుంది. అలాగే 100 కోర్సు షేర్లోకి వెళ్తుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా సినిమాని అందరూ ఆదరిస్తున్నారు. ఎక్సలెంట్గా హోల్డ్ చేస్తుంది. బుక్ మై షోలో కూడా నిన్న క్రిస్మస్లోనే 23,000 ఓన్లీ బుక్ మై షోలోనే నడిచింది. ఇంకా యాప్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా మనకు తెలీదు. ఈరోజు కూడా బుక్ మై షోలో దాదాపు ఒక 20,000 అవుతుంది శుక్రవారం కూడా. రేపు వెళ్ళిన ఇంకా బాగుంటుంది. సినిమా అయితే ఇంకా రిపీట్. చాలామంది అభిమానులు అయితే 2 times 3 times వస్తున్నారు. కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా 1 time వాచ్ విత్ ఫ్యామిలీతో, మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ముసలోళ్ళు కానీ నిన్న నేను ఏఎంబీకి వెళ్ళాను 7:45 షోకి. హౌస్ఫుల్ సినిమా మొత్తం. నా పక్కన 85 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, ముసలోళ్ళు ఇద్దరు కూర్చొని చూశారు. ఒక ఆడ మనిషి, ఒక మనిషి, అందరూ పిల్లలు అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. నిజంగా సినిమా ఎండింగ్ వరకు కూడా నిజంగా ఎవరో కూడా కలుగుతుంది. థియేటర్ అలా కూర్చుని ఉన్నారు, సినిమా అప్పుడే అయిపోయింది అన్న టైప్లో ఉన్నారు. నిజంగా ఇది అఖండ 2 తాండవం ఇంకే చెల్లింది. అందుకే అందరూ జై బాలయ్య అని తీరవలసిందే అనాలి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.